స్వాగతం TDM 24 న్యూస్ కు. ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయో చెప్తానండి. దాని తర్వాత ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, బ్యాంకర్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలి, ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి అని నేను చెప్తానండి. దయచేసి అందరూ కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. మెయిన్గా మనకు ఉన్న రెండు స్కీమ్స్ ఏంటి అని అంటే MSME 2024 అని కొత్త స్కీమ్ వచ్చిందండి. దీంట్లో ఎక్కువగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ యాక్టివిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము. ఇంతకుముందు మన లిమిట్స్ మైక్రో అని అంటే చాలా చిన్నగా ఉండేవి, 10 to 25 ఉండేది. ఇప్పుడు మైక్రో అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సర్వీస్ అయినా మైక్రో యూనిట్ లిమిటే 1 CRకి చేశారు. సో MSMEకి ఎంతటి ప్రాముఖ్యతని ఇస్తున్నది గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. దానికి టర్న్ ఓవర్ కూడా మనకి 5 crores దాకా టర్న్ ఓవర్ ఉండాలి, 1 CR దాకా ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చండి. దాన్ని మైక్రో యూనిట్ అంటాము. అదే స్మాల్ అనుకోండి, మనకి 10 crores దాకా ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు, 50 crores టర్న్ ఓవర్ ఉండాలి. అదే మీడియం ఉండొచ్చండి. సో ఇది MSME గురించి. సో మనకి ఉన్న మెయిన్ ఏంటంటే T-IDEA అండ్ T-PRIDE అని రెండు స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ అన్నిటి మీద అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అప్ టు ఏ లిమిట్ ఆఫ్ 30 lakhs అన్ని జనరల్ కేటగిరీస్కి, బీసీలకి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. అదే OC BCలకి, ఫీమేల్కి అయితే 25%కి అడిషన్గా ఇంకా 20% యాడ్ చేసి అంటే 45% సబ్సిడీ ఇస్తారండి, అప్ టు ఏ లిమిట్ ఆఫ్ 50 lakhs. ఇది ఇంతకు ముందు చాలా తక్కువగా ఉండేది. అప్పుడు ఫీమేల్కే 30 ఉండేది, కానీ ఇప్పుడు ఫీమేల్కి 50 lakhs అయ్యింది. ఇది చాలా మంచి స్కీము. అయితే దీంట్లో మనకి జనరల్కి, బీసీలకి మనకి సర్వీస్ యాక్టివిటీస్ చాలా తక్కువ అండి. లైక్ కోల్డ్ స్టోరేజ్ లాంటివి, ఫ్యాబ్రికేటెడ్ యూనిట్స్ లాంటివి మాత్రమే సర్వీస్ యాక్టివిటీస్ కింద వస్తాయి. వేరేవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీసే పెట్టాలి. మెయిన్ థింగ్ కూడా మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడుకోవాలి. మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము, మన మనీ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనే దాంతో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ లిమిట్స్ని ఇంతగా పెంచడం జరిగిందండి. ఇది జనరల్ కేటగిరీ. ఇప్పుడు T-PRIDE అండి, SC ST కేటగిరీ వాళ్ళకి ఇది ఇంకా అసలు 50% అంటే సర్వీస్ యాక్టివిటీకి అయితే సర్వీస్ యాక్టివిటీ ఇంతకుముందు అందరూ కూడా కార్లు, బస్సులు ఇలా తీసుకొని అందరూ కూడా లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లిమిట్ 50% ఆఫ్ ది సబ్సిడీ అండి. మేల్ అయితే 1 CR మ్యాక్సిమం లిమిట్, సబ్సిడీ లిమిట్ అంటే 1 CR దాకా మనకు సబ్సిడీ వస్తుంది. అదే ఫీమేల్ అయితే 1.20 lakhs దాకా వస్తుంది అనమాట. 1 CR 20 lakh rupees వస్తుందండి. దయచేసి ఎవరికైనా మిడిల్లో డౌట్స్ వస్తే కూడా అడగండి. సో ఇది దీంట్లో మీరు ఇనెలిజిబుల్ యాక్టివిటీస్ అనేవి ఉండవండి. అదే జనరల్ కేటగిరీకి అయితే కొన్ని ఫెరో అలాయ్స్ కానివ్వండి అలాంటివి ఎలిజిబుల్ యాక్టివిటీ అనేది లేదండి. సో ఏ యూనిట్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ఇండస్ట్రీ పెట్టుకున్నా సరే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అదే సర్వీస్ యాక్టివిటీ అనుకోండి, లైక్ బస్సులు, లారీలు కొనాలనుకోండి 35% ఆఫ్ ది సబ్సిడీ అండి. మేల్కి అయితే, ఫీమేల్కి అయితే 45% సబ్సిడీ అప్ టు ఏ లిమిట్ ఆఫ్ 75 lakhs ఉంటుందండి. ఇది SC STలకి ఉంటుంది. ఇది సేమ్ సబ్సిడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా, వాళ్ళు జనరల్ అయినా OC అయినా BC అయినా కూడా ఈ SC STలకి ఏదైతే సబ్సిడీ వర్తిస్తుందో అదే సబ్సిడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. దాంట్లో ఉండాల్సిన క్రైటీరియా ఏంటి అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ 45% కంటే అబోవ్ అయ్యి ఉండాలి. దీంట్లో ఒక మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్కి తప్ప అన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సేమ్ SC ST సబ్సిడీ అనేది వర్తిస్తూ ఉంటుందండి. సో ఇది మెయిన్గా MSME మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న సబ్సిడీస్ అండి. దీనికి తోడు ఒక ఇండస్ట్రీ పెట్టారు మరి
నడపాలి. మన కస్టమర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తుంది, అంటే పావలా వడ్డీకి మనకి రుణాలు ఇస్తుంది అన్నమాట. మనకి అంటే ప్రతి సబ్సిడీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ రియంబర్స్మెంట్ రూపంలో ఉంటాయండి. అంటే ముందుగా మనం కట్టుకోవాల్సి ఉంటుంది, ప్రతి 6 నెలలకి మనం కట్టిన తర్వాత మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, మేము ఇంత కట్టాము అని. అప్పుడు గవర్నమెంట్ మీకు అది రియంబర్స్ చేస్తుంది. ముందు మనం కట్టిన తర్వాత ఇచ్చేదాన్ని రియంబర్స్మెంట్ అని అంటారండి. సో సబ్సిడీ అని పావలా వడ్డీ వర్తిస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. మరి పవర్ కూడా మనకి దీంట్లో రియంబర్స్మెంట్ ఉంది. పవర్ కూడా ప్రతి యూనిట్కి 1 రూపీ, జనరల్ కేటగిరీకి 1 రూపీ 50 పైస్, ఎస్సీ ఎస్టీలకి పర్ యూనిట్ మనకి వర్తిస్తుందండి. ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కాకుండా కూడా మనకి స్టాండ్ డ్యూటీ అని నంబర్ ఆఫ్ సబ్సిడీస్ మనం స్కిల్ డెవలప్మెంట్కి, స్కిల్ అప్గ్రేడేషన్ కోసము అన్నిటికి కూడా మనకి వేరే వేరే సబ్సిడీస్ ఉన్నాయండి. సో అంటే అవన్నీ కూడా 50% మీకు ఇంటరింగ్ రోడ్లో వేసుకోవాలంటే కూడా అందులో కూడా మనకి సబ్సిడీ అనేది అవైలబుల్ ఉంటుందండి. దాని తర్వాత మనకి ఇప్పుడు ఇంకొక స్కీమ్ పిఎంఈజీపీ స్కీమ్. మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మైక్రో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. ఇది చాలా మంచి స్కీమ్ అండి పిఎంఈజీపీ. దీంట్లో ఒక సర్వీస్ యాక్టివిటీకి అయితే 20 లక్షలు, మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీకి అయితే 50 lakhs ఉంటుందండి. ఇప్పుడు మన ఏరియా మొత్తం జిహెచ్ఎంసీ లిమిట్స్కి వస్తుంది కనుక మనకు ఓన్లీ 25% ఎలిజిబిలిటీ వస్తుంది. అదే మనము విలేజ్లో పెట్టుకుంటే అది 35% వస్తుందండి సబ్సిడీ పిఎంఈజీపీలో. ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ యాక్టివిటీ మెయిన్ ఏమి ఉండాలి దాంట్లో అంటే మెషినరీ యూజ్ చేసి ఉండాలి. టైలరింగ్ అనుకోండి, కుట్టు మెషిన్ వాడతామా, అట్లానే పేపర్ కప్స్ తయారు చేయాలి, మెషిన్ వాడతామా, ఇవన్నీ యాక్టివిటీస్ అది మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. అదే టైలరింగ్ అనుకోండి, ఒక దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొని మనం కుట్టి వాళ్ళకి ఇస్తాము, సో అది సర్వీస్ యాక్టివిటీ వస్తుంది. దానికి 20 లక్షలు. ఇప్పుడు పేపర్ కప్స్ తయారు చేయాలి అంటే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది వస్తుంది కనుక 50 లక్షల దాకా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ మెయిన్గా ప్రతి ఒక్కరికి ఒక ఇండస్ట్రీ పెట్టాలని ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇది అవ్వాలని ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం చేసిన రోజులు మనం ఒకరి కింద చేస్తాము, కానీ ఎప్పుడైతే మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తామో మనమే మనకి బాస్. అండ్ మనం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, సో మన మీద ఎంతమంది పనిచేస్తారు, సో ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. సో ఇది చెయ్యాలి అనేది. సో నా కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎవరైనా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఫస్ట్ మార్కెటింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో డిజిటల్ మార్కెటింగ్ అని, వర్డ్ టు వర్డ్ మార్కెటింగ్ అని, ఎనీథింగ్ ఏ మీడియా విధంగా కూడా మార్కెటింగ్ అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేస్తున్నారు, దాంట్లో అన్నింటిలో కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నారు. మెయిన్గా ఇక్కడ మనం మెయింటైన్ చేయాల్సింది అంటే ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే మనం ఇది చేసుకోవచ్చు. చేయండి, మీతో పాటు ఒక విద్యార్థులు ముగ్గురుతో నలుగురితో దయచేసి ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు రాజశేఖర్ నాకు చెప్పినా కూడా మనం క్రమశిక్షణగా లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. మల్కాజ్గిరి ప్రజలంటే మాకు ఎంతో గౌరవం ఉంది. దయచేసి పాపం చాలా మంది వినబడట్లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ దయచేసి లోపల ఉండండి, ఇబ్బంది లేదు, మాకు అవసరం లేదంటే ప్లీజ్ గో, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మెజారిటీ పీపుల్ పాపం వాళ్ళ డౌట్ ఉన్నాయి. డైరెక్టర్ గారు ఇవాళ వాళ్ళ పనులన్నీ ఆపోసి కూర్చున్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నారు. వాళ్ళ సమయం మనం గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి దయచేసి స్థానంలో ఉంటే మనం ప్రోగ్రామ్ త్వరగా వీళ్ళని నేర్చుకొని మనం ఎక్కడి నుంచి కాబట్టి ప్లీజ్ సహకరించండి. భోజనం తర్వాత మా టీం అందరూ ఇక్కడే ఉంటారు. ప్రతి ఫ్లెక్సీ అక్కడ మార్కెటింగ్ సమస్యలు ఉంటే అక్కడ టీం కూర్చుంటారు. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం